లోపలికి వెళ్ళి లడ్డూలు ఇచ్చేదానికి ఎంత దూరం ఉంటుంది ఐటీసీ నుంచి? దర్శనం చేసుకుని పెట్టొస్తారు కదా. అయిపోయింది దర్శనం అయిపోయిందా? ఆడ చెప్పులు ఉన్నాయి అందుకని పోతాం. ఒక పని చేయండి, చెప్పులు వేసుకొని మళ్ళీ లడ్డు కోసం పోలేరు. చెప్పులు వేసుకొని మళ్ళీ లడ్డు కోసం వెళ్ళలేరు. లడ్డు తీసుకొని చెప్పు తడపడు పక్కన నడిచి వెళ్ళిపోవచ్చు. అట్లా అంటారా? సరే చెప్పులు వేసుకుని మన మాడవేదిలో పంపిరా. లడ్డు గారు దిగండి, లడ్డు తీసుకోండి. లడ్డు తీసుకున్న తర్వాత చూపిస్తారు పక్కనే కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. రెండు గట్టి పట్టుకో. చూసాం నిన్న ఎక్కాం కదా, చూసాం. ఇది ఎంత ప్యాకేజ్ ఎంత అవుతుంది? కొండ మీద 6 గుళ్ళు ఉన్నాయమ్మా. షేరింగ్ అయితే మనిషికి 200, 10 మంది ఎక్కించుకుంటాం. 2000 అవుతుంది. ఈ వరకు బాగుంటే 2 గుళ్ళు అటు వెళ్ళిపోతాం. దూరం ఎక్కించుకోండి. ఒకటి 2 మెగావాట్ అలా ఉంటుంది, 1 మెగావాట్ మోటార్ సైజ్ దాన్ని డైనమో సైజ్. అది 1 మెగావాట్ అలా ఇస్తూ ఉంటుంది. అదే అనుకున్నాలే, నరికేస్తున్నారు అడుగుని. వాళ్ళకి మార్నింగ్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎక్కువ దొరుకుతాయి, ఎక్కువ మంది ఉంటారు, అందుకని గిరాకీ. ఫెన్సింగ్ వేసారు పైన కదా, బ్రహ్మోత్సవం జరిగింది కదా, అందుకని జనాలందరినీ కంట్రోల్ చేయడానికి ఇలా క్యూలు కట్టేస్తారు. బ్రహ్మోత్సవం జరిగితే మంచిదే కదా, అయిపోయింది కదా, ప్రస్తుతానికి లేదు కదా, అంటే క్యూల్లో ఉంటారు జనాలు. ఎక్కడ గుడి ఎక్కడ క్యూ. అవును కదా, 2 కిలోమీటర్ల క్యూనే ఉంది. అంటే చాలామంది సెంటిమెంట్ అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఉంటారు, ప్రాణాలు ఇచ్చేసేసేవాళ్ళు. ఎన్ని పువ్వులు ఉన్నాయి అనుకున్నాండి, దానంగా రాసేసాను ముసలి. అవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు కదా.